24 hours థింకింగే అంటారు కదా, మరి ఎప్పుడు స్టార్ట్ అయింది మూవీస్ వాటి గురించి ఆలోచన? ఊహ తెలిసిన మొదటి నాళ్ళ నుంచి నాకు డే డ్రీమింగ్ అలవాటు. ఏం డ్రీమ్ చేస్తున్నారు? ఏ పిచ్చి పిచ్చి ఇది అంటే మా కజిన్ కళ్యాణి మాలిక్ నేను ఒకటే ఏజ్, జస్ట్ 1 year గ్యాప్ మా ఇద్దరికి. మొత్తం 13 cousins మేము, ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం. అందులో తంది నాది ఒకటి ఏజ్ గ్రూప్, కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక 7 years 8 years ఆ టైంలో కూడా నేను తనకి ఏదో కథలు చెప్తా ఉండేవాడిని. మేమిద్దరం ఏదో హీరోలు అయినట్టు అంటే క్రియేట్ చేసి అంత క్రియేటివిటీ కాదు కానీ ఏదో కామిక్ బుక్స్ ఉండే, కామిక్స్ బుక్స్ విపరీతంగా చదివేవాళ్ళం. ఫ్యాంటమ్ కామిక్స్ కానీ ఇంద్రజాల్ కామిక్స్ అని వచ్చాయి, అమర్ చిత్ర కథ కానీ, అందులో బాగా ఇష్టం కామిక్స్ ఇద్దరికి కూడా. సో అందులో ఉన్న క్యారెక్టర్స్ని మమ్మల్ని హీరోలుగా పెట్టి ఏదేదో చెప్తా ఉండే. ఆ ఏజ్ నుంచి ఉంది కథలు చెప్పడం అనేది. నేను దీప్తి స్కూల్ కొవ్వూరులో చదివాను. 2nd class 3rd class 4th class చదివాను అక్కడ. 3 years కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ పీరియడ్ అంటే ఎవరు ఇంకేం చేయరు, రాజమౌళి స్టోరీ చెప్పి టైం అది. ముందేదో ఒక పేజ్ హ్యాండ్ రైటింగ్ బాగుండటం కోసం రాయాలి, అందరూ రాసేసి పెట్టేసిన తర్వాత ఇంకా అండర్స్టూడ్ నేను వెళ్ళి అక్కడ కూర్చొని కథ చెప్పేవాడిని. స్టోరీ టెల్లింగ్ అనేది అంత చిన్న ఏజ్ నుంచి ఉంది. అండ్ ఆ ఏజ్ లోనే సినిమాలు అంటే పిచ్చి, పర్టికులర్గా ఎన్టీఆర్ సినిమాలు అంటే. అండ్ దాంట్లో కూడా ఈ పీరియడ్ మూవీస్, పాతాళ భైరవి, అవన్నీ ఫోక్లోర్ మూవీస్ అంటే విపరీతంగా ఇష్టం. మీరు యాక్టింగ్ కూడా చేస్తారని విన్నాను, రమాన్ భయపెట్టిస్తారంట, నైట్ లో లేసి అద్దం ముందు నుంచొని యాక్టింగ్ చేసేస్తూ ఉంటారంట, నిజమేనా? ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గిందా? కొంచెం ఉందా రమా ఇంకా? ఓకే, కమింగ్ టు యూ రమా, మరి మీరు ఒక క్యారెక్టర్ కోసం కాస్ట్యూమ్ స్టైలింగ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ ని మైండ్ లో పెట్టుకొని చేస్తూ ఉంటారు? ఫస్ట్ సీన్, వాట్ సీన్ డిమాండ్స్, మూడ్ ఏంటి, దెన్ ద బాడీ ఆఫ్ ద ఆర్టిస్ట్, కోఆర్డినేట్ ద కలర్స్ విత్ ద సెట్. సో ఆర్ట్ డైరెక్టర్ plays a very important role. So art director ki stylist ki coordination is very important. Yeah. Art director, stylist, cameraman and the director అందరూ కోఆర్డినేట్ చేయాలి. బట్ జనరల్గా మా యూనిట్కి వస్తే నేను ఆర్ట్ డైరెక్టర్ వి డామినేట్. ఓకే, అంటే గో ఫ్రమ్ డైరెక్టర్ గారి నుంచి ఏం ప్రాబ్లం లేదు, సో ఇట్స్ ఓన్లీ బిట్వీన్. నా తరఫు నుంచి ఏంటంటే నా కాస్ట్యూమ్లో చెప్పేది, ఆ సీన్లో ఆ కాస్ట్యూమ్తో ఏదైనా పని ఉంది అంటే సపోజ్ మగధీరాల్లో తీసుకుంటే ఆ అమ్మాయి చున్నీ ఎగిరిపోయి హీరో ఫేస్ మీద పడద్ది అని కథలో ఉంది కాబట్టి నేను అది అడగాలంతే. అంతకుమించి నాకు ఇంకేం అధికారం ఏమి ఉండదు. కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళు ఏది తీసుకొస్తే అదే. దాంట్లో నాకు నచ్చకపోయినా, అందులో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పినా ఏం వినిపించుకోరు. అంటే మీరు ఇవ్వరా ఫ్రీడమ్, వాళ్ళు తీసుకుంటున్నారా మీ దగ్గర నుంచి? తీసుకుంటున్నా, లాగేసుకోవడం ఉంటుంది. లాగేసుకుంటున్నారా?